సంజన, ఇక్కడ అందరూ ఉన్నారని తోకజాడిస్తున్నా. రేపు పెళ్ళయ్యాక నీకు దిక్కు మొక్కు అన్నీ నేనే అవుతాను. అప్పుడు జాడించి ఆ తోకని కట్ చేసి పడేస్తాను. ఏమనుకున్నావో ఏమో. జగదీశ్వరి, ఎలా ఉన్నావు? బాగున్నాను అరవింద. రిజిస్టర్ని ఇంటికే పిలిపిస్తానన్నారు. ఏ టైంకి వస్తానన్నారు? ఈ పాటికి వస్తూ ఉంటారు. మిత్ర, ఒకసారి కాల్ చేయి. అరవిందా మేడం? రండి రిజిస్టర్ గారు. మేడం, స్థలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురండి. మిత్ర, ఆ డాక్యుమెంట్స్ తీసుకురా. ఎస్ మామ్. జయదేవ్, లక్ష్మి ఎక్కడా? ఇంట్లో కనిపించలేదు. ఏదో పనుందని ఉదయమే బయటికెళ్ళినట్టుందమ్మా. ఓహో. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఇక్కడెక్కడన్నా చూసారా? ఈ అమ్మాయినా? చూడలేదండి. థ్యాంక్స్ అండి. అయ్యో, ఏంటి ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. అసలు అమ్మాయి ఉండేది ఈ ఏరియాలోనేనా? హలో వదిన. వివేక్, ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? లేదు వదిన, ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. సరే వివేక్, ఎలా అయినా తన జాడ కనుక్కోవాలి. తనని కనిపెడితేనే మన కష్టాలకి ప్రతిఫలం ఉంటుంది. అందరినీ అడుగు. సరే వదిన, నేను కనుక్కుంటాను. మేము పొరపాటున అమ్మాయి గురించి ఇక్కడ వెతుకుతున్నావా? ఒకవేళ ఆ అమ్మాయిని వేరే పని మీద ఇక్కడ సంతోష్ డ్రాప్ చేశాడేమో. ఆ అమ్మాయి ఉండేది ఇక్కడ కాదేమో. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? అరవిందా మేడం, ఇక్కడ సైన్ చేయండి. అలాగే. ఆగండి అత్తయ్య. ఏమైంది? మీరు తీసుకుంటున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అని నిరూపించడానికి ఒక అవకాశం, ఒక ఆధారం దొరికే అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మీరు చేసే ఆ సంతకంతో విలువైన భూమి వాళ్ళ సొంతం కావడమే కాదు, సంజన జీవితం కూడా సమస్యల వలయంలో పడుతుంది అంటున్నాను. లక్ష్మి, మళ్ళీ కొత్త నాటకమా? అయినా మేము తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం ఏంటి? ఇది తప్పుడు నిర్ణయం అని చెప్పడానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? గీత,
ఈ అమ్మాయి పేరు గీత. ఈ అమ్మాయి జీవితాన్ని సంతోష్ అస్తవ్యస్తం చేసి పడేశాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావడం లేదు లక్ష్మి. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ అమ్మాయి ఎవరో కాదు, సంతోష్ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి. పెళ్లి చేసుకుని జీవితాన్ని ఇస్తాను అని మాటిచ్చిన అమ్మాయి. ఇప్పుడు సంతోష్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి కన్నీరు మున్నీరై ఏడుస్తున్న అమ్మాయి. ఏంటి? సంతోష్ ప్రేమించిన అమ్మాయా? అవును. ఈ అమ్మాయితో ప్రేమ కలాపాలు సాగించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆఖరికి ఈ ఇంటితో సంబంధం కుదిరేసరికి ఈ అమ్మాయిని వీధిన వదిలేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటని గాలికి వదిలేశాడు. లక్ష్మి, కాపుతావా? మొదటి నుంచి ఈ పెళ్ళి ఎలా ఆపాలనే చూస్తున్నావు. నా కూతురు జీవితాన్ని ఎలా నాశనం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. నీకు ఏ ఆధారం దొరకకపోయేసరికి, ఏ అవకాశం కనిపించకపోయేసరికి ఆఖరికి ఈ పెళ్ళి ఆపడం కోసం ఇలాంటి దారిని ఎంచుకుంటావా? అభం శుభం తెలియని సంతోష్ మీద ఇన్ని నిందలేస్తావా? నేను వేసేవి నిందలు కాదు చిన్నత్తయ్య గారు, నిజాలు. సంతోష్ మంచివాడు, గొప్పవాడు అని నమ్ముతూ మీ కళ్ళకి మీరే గంతలు కట్టుకుంటున్నారు. మీ కూతురు జీవితం మీరే నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ గంతలు తీసేసి చూడండి, సంతోష్ ఎలాంటి వాడో తెలుస్తుంది. కనీసం మీ కూతురు జీవితం ఇప్పుడైనా బాగు చేసుకోవాలని గుర్తొస్తుంది. ఆధారం లేని మాటలు మాట్లాడకు లక్ష్మి. ఆధారాలు లేకుండానే నేను ఇంత ఆవేశపడను చిన్నత్తయ్య గారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను. ఆధారాలున్నాయి కాబట్టే అందరి కోపానికి గురవుతానని తెలిసి కూడా ఇలాంటి ముందడుగేశాను. ఏంటి నీ దగ్గరున్న ఆధారం? గీత, నీ ఫోన్ ఇవ్వు. ఈ ఆధారాలు చాలా? ఇంకా ఏమైనా తీసుకురావాలా?
ఏంటి సంతోష్ ఇదంతా? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? అదేం లేదు మిత్ర గారు, ఏదో ఫ్రెండ్లీగా ఉంటే దాన్నే ప్రేమ అనుకుంది. కాస్త స్నేహంగా కలిసి తిరిగేసరికి పెళ్లి చేసుకుంటానని భ్రమపడింది. ఆ అమ్మాయి ఏదో అనుకుంటే నన్ను తప్పుపడితే అలా? సంతోష్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నన్ను తల్లిని చేసి ఇప్పుడు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డావు. చాలా తప్పు సంతోష్. ఏంటి తల్లించేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగామంటే ప్రాణం తీస్తాను. బయటికి పో. నీకే చెప్పేది. సంతోష్, కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. నువ్వు గీతతోనూ, గీత కడుపులో పెరుగుతున్న బిడ్డతోనూ సంబంధం లేదని నోటి మాటలు చెప్పినా టెక్నాలజీ తప్పు చెప్పదు. DNA టెస్టు చేస్తే నీ నిజ స్వరూపం బయటపడకుండా మానదు. అయినా ఎవరో అమ్మాయి నోటికొచ్చింది వాగితే అదే మీరు నమ్ముతారా? తను ఏ స్వార్థం కోసమో నా మీద నిందలు వేస్తే అవే నిజాలనుకుంటారా? మిత్ర గారు, ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించండి. నోరు మూయరా. రేయ్, నువ్వు కాస్త క్యారెక్టర్ ఉన్నోడివని, నీ కుటుంబం మంచి స్థాయిలో ఉందని సంజనని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. కానీ నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేంత నీచుడివని అనుకోలేదు. అది ముందే తెలుసుంటే పరిచయం ఇక్కడి వరకు వచ్చేది కాదు. అది కాదు మిత్ర గారు. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి దేవయ్య నీది? స్నేహితురాలు అన్నావు. స్నేహితురాలు కొడుక్కి సంజనానిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది అన్నావు. అసలు వాడు ఎలాంటివాడో, ఏం చేస్తున్నాడో, మంచోడా మూర్ఖుడా ఏమీ తెలియకుండా అసలు సంజనానిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకున్నావు? అంటే అక్క, నేను ఇంత దూరం ఆలోచించలేదు. ఆలోచించాలి దేవయాని. ఇది నీ కూతురు పెళ్లి, నీ కూతురు జీవితం. అది సంతోషంతో బ్రతకాలా, సమస్యలతో బ్రతకాలా అనేది మన చేతిలోనే ఉంటుంది. అది బాగుపడాలా, బాధతో బ్రతకాలా అనేది మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ముందే ఈ విషయం తెలిసింది కాబట్టి సంజన జీవితం ఈ నీచుడికి చిక్కకుండా ఆగింది. లేకపోతే తన పరిస్థితి ఏంటి? జగదీశ్వరి, నీ కొడుకు చేసిన పనిలో నీ పాత్ర ఎంతుందో ఏంటో నాకు తెలీదు. కానీ ఈ సంబంధం కలుపుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మీరు వెళ్ళండి. అది కాదు అరవిందా. వెళ్ళమని చెప్పానా? గీత, నువ్వు చేసిన సహాయం మేమెప్పటికీ మర్చిపోలేం. నీ జీవితం పాడైనట్టే మరో అమ్మాయి జీవితం కూడా పాడవకూడదని నువ్వింత సాహసం చేశావు. మాకింత సహకరించావు. నీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. పర్వాలేదండి, ఇలాంటి నీచుడికి ఇలా బుద్ధి చెప్పాల్సిందే. ఇక నేను ఉంటానండి. నేను వెళ్తాను మేడం. అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి.
ఆఖరి నిమిషంలో అసలు విషయాలన్నీ బయటపెట్టావు. సంజన జీవితం సమస్యల వలయంలో పడిపోకుండా కాపాడావు. నిజానికి నీకు థ్యాంక్స్ అని చెప్పే ఒక్క మాట సరిపోదు. మిత్ర చెప్పింది నిజం లక్ష్మి. మా చేతులతో మేమే సంజన జీవితాన్ని నాశనం చేయబోయాం. ఒక అయోగ్యుడికి సంజనానిచ్చి కట్టబెట్టబోయాం. సమయానికి నువ్వు ఆధారాలతో సహా వచ్చావు కాబట్టి సంజన జీవితం బలి కాకుండా బయటపడింది. లేకపోతే రేపందరం బాధపడేవాళ్లం. రేపు సంజన కన్నీరు అడిగే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉండేవాళ్లం. చాలా థ్యాంక్స్ లక్ష్మి. థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే కానీ లేకపోయుంటే అందరూ కలిసి నన్ను సంతోష్కిచ్చి పెళ్లి చేసేవారు. మనసు చంపుకొని జీవితాంతం బ్రతికే పరిస్థితిలో నన్ను నెట్టేవారు. నీకలాంటి పరిస్థితి రానివ్వనని మాటిచ్చాను కదా సంజన. నువ్వు మాటిచ్చావు కాబట్టి నాకెంతో కొంత మంచి జరుగుతుందని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను. అందరిలా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేను జీవితాంతం జీవోత్సవంలా బ్రతకాల్సి వచ్చేది. నీకిష్టం లేని పెళ్లి తప్పిపోయింది. అందరి మాటలకు తలొంచి తాళి కట్టించుకునే పరిస్థితి నుంచి స్వేచ్ఛ వచ్చింది. ఇంకా హ్యాపీగా ఉండు. నేను సంతోషంగానే ఉంటానన్నయ్య. కానీ నా కోసం వదిన ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. ఎవ్వరూ పట్టించుకోలేదు. లోపల నేను బాధపడుతూ ఉంటే ఆ బాధ ఎవరికీ కనిపించలేదు. అసలు ఈ పెళ్లితో నేను జీవితాంతం ప్రశాంతంగా ఉంటానా, కడవరకు కుమిలి కుమిలి ఏడుస్తానా అని కూడా ఎవ్వరూ ఊహించలేదు. నా బాధని అర్థం చేసుకుంది వదిన. నా కన్నీళ్ళని చూడగలిగింది వదిన. ఈ పెళ్లి వల్ల నా జీవితం ఎంత నాశనమైపోతుందో ఊహించగలిగింది వదిన. కొంపతీసి నేను బలవంతంగా ఈ పెళ్లి కొప్పించానని అందరి ముందు వాగేస్తుందా ఏంటి? తిన్నూరు మోయించాలి. సంజన, ముంచుకొచ్చిన ముప్పు తప్పిపోయింది కదా. ఏదైతేనే లక్ష్మిని జీవితాన్ని కాపాడింది. లక్ష్మిని మేమందరం కూడా చాలా పొగుడుతున్నాం కదా. ఇక నువ్వు ఆ విషయాల గురించి వదిలే, అన్నీ మర్చిపోవాలి, సరేనా? రా. ఎనీహౌ, థ్యాంక్స్ వన్స్ అగైన్ లక్ష్మి. నాకు తెలుసు లక్ష్మి, నీ మాటల వెనక, నీ చేతల వెనక ఎవ్వరికీ అర్థం కాని ఏదో ఒక సత్యం ఉంటుందని. అది ఇంకోసారి నిరూపించావు.
ఎవరైతే అబద్ధమని వేలెత్తి చూపించారో వాళ్ల కళ్ళకి ఈరోజు నిజం కనిపించింది. ఎవరైతే నీ మాటల్ని తప్పు పట్టారో వాళ్ళకి ఈ రోజైనా ఒప్పని తెలిసుంటుంది.